సో గ్యాస్‌కి సంబంధించి, గ్యాస్ వినియోగదారులకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జూన్ 30లోగా ఇవి చేయకపోతే సబ్సిడీ అయితే ఆపేస్తున్నారనమాట. దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. మీరు సాధారణ సిలిండర్ వాడుతున్నారా? లేదా ఉజ్వల యోజన కింద సబ్సిడీ పొందుతున్నారా? జూన్ 30లోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా ఆగిపోతుంది. గ్యాస్ కనెక్షన్‌ల అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీ సంస్థలు కీలక అలర్ట్ అయితే జారీ చేశాయి. సాధారణ ఎల్‌పీజీ సిలిండర్ వాడుతున్న వారైనా సరే, లేదా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందుతున్న వారైనా సరే, వెంటనే అక్కడ అలర్ట్ అయితే అవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒక చిన్న పని పూర్తి చేయాలని చెప్పారు. గ్యాస్ సబ్సిడీ ఆగిపోకుండా ఉండాలంటే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సేవలను కూడా అంతరాయం అయితే కలగవచ్చనమాట. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగించడానికి ఈకేవైసీని తప్పనిసరి చేసినట్లు ఎల్‌పీజీ పంపిణీదారులు స్పష్టం చేశారు. నకిలీ కనెక్షన్లు అరికట్టడానికి అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ ఈకేవైసీని అప్డేట్ చేయడానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. కాబట్టి వినియోగదారులు ఆఖరి నిమిషం వరకు కూడా ఆగకుండా అంతకంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడం ఉత్తమం అనమాట. వెంటనే మీ గ్యాస్ ఆఫీస్‌కి అయితే వెళ్ళండి. ఈకేవైసీ పూర్తి చేసుకోండి. సబ్సిడీ పొందండి. లేదంటే సబ్సిడీ అయితే ఆగిపోతుందనమాట. సో, ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్